ఇవన్నీ చూసి మనం ముందడుగు వేయాలి. రైట్. భాస్కర్ గారు, ఇప్పుడు రెండవసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా భారత్ నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా అమెరికా కంపెనీలో భారతీయులకు అవకాశం కల్పించకూడదని చెప్పారు. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? నమస్తే అండి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలను బట్టి మనం కూడా మారాలండి. సో తన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు మనం 6 బిలియన్ లాస్ అయ్యాం తన డెసిషన్ వల్ల. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అన్ని ఏరియాస్ లో మనం డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవాలి. డిపెండెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 60 to 70% H1B పిక్ అవుతుంది ఇండియా నుంచే. ఆ ఏరియాస్ లో చూస్తే మనకు స్కిల్స్ ఉన్నట్లే, కానీ స్టిల్ మనం అప్ స్కిల్స్ దాని దృష్టిలో వెళ్ళాలి. అలాగే మనం ఎక్స్పోర్ట్స్ లో ఆల్మోస్ట్ గ్లోబ్ 200 బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. స్ట్రైట్ అవే యుఎస్ కే మనం 100 బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ ఇస్తున్నాం త్రూ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఆల్ ఏరియాస్. సో వాళ్ళకి నీడ్ ఉంటేనే కదా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా నీడ్ ఉంది. కొన్ని ఏరియాస్ లో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే అండి, నాకు అర్థమైంది, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ప్రాస్పెక్ట్ లోనే వెళ్తున్నాడు తప్ప యుఎస్ లో 2 టర్మ్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. తనకి నెక్స్ట్ కూడా గోల్ లేదు. ఇంకా వాళ్ళకి మేబీ ప్రామిస్ చేసి ఉండొచ్చేమో బిఫోర్ ఎలక్షన్. సో ఆ స్ట్రాటజీలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నాకు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు పెద్దలు చెప్పినట్లు డిపెండెన్స్ అంటే వేరే చైనా కావచ్చు టార్గెట్ అవుతున్నాడు, మనకు ఒక అలర్ట్ ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఒకటే డైరెక్ట్ గా టార్గెట్ చేస్తే చైనాని సో ఎలా ఉంటుంది? మనం ఇండియాలో కూడా మనం టార్గెట్ చేస్తున్నాం అనుకోవచ్చు కూడా. సో ఈ ఏరియాస్ లో చూస్తే మనం ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చూడండి, ఫార్మాసిటికల్ యుఎస్ లో మెడికల్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పెన్సివ్ అండి. లెస్ కాస్ట్ ఉండేది ప్రైజింగ్ ప్రాస్పెక్ట్ లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఫార్మానే. ఆ ఏరియాస్ లో వాళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారంటే 50%, ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా సైమల్టేనియస్లీ. సో అది కూడా వాళ్ళకి లాసే కదా. కొన్ని ఏరియాస్ లో మనం అలాగే ఆలోచించాలి. ద కంపెనీస్ కూడా ఐటీ కంపెనీస్ హైరింగ్ ప్రాసెస్ ఆపేసేయండి. యుఎస్ బేస్డ్ కంపెనీస్ లో ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, హైరింగ్ ప్రాసెస్ ఆపేయమంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మొదటగా భారతీయ విద్యార్థులను సంఖ్యలతో భారత్ పంపించి తర్వాత సుంకాల విధింపు ఏంటి అంటే అన్ని విషయాల్లో భారత్ కి నష్టం జరిగేలా చేస్తున్నారు కదా. భారత్ కి నష్టం కలిగేలా చేస్తున్నాడు అంటే ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అప్ స్కిల్స్ ఫోకస్ చేయండి అంటున్నాడు, అంతే కదా. అలా అనుకుంటే ఇండియా నుంచి 60 to 70% H1B ఎందుకు పిక్ అవుతుంది చెప్పండి? వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటే ఆ ఏరియాస్ లో కూడా ఆలోచించాలి కదా. సో డిపెండెన్సీ ఉంది. మనం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాలి. మన ఎక్స్పోర్ట్స్ కూడా నాట్ ఓన్లీ యుఎస్, అవుట్ ఆఫ్ 200 బిలియన్స్ 100 బిలియన్స్ స్ట్రైట్ అవే మనం అమెరికాకి ఇస్తున్నాము. దాన్ని మనం రూట్ చేస్తే 100 బిలియన్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్ కదా. ఆ ఇంపాక్ట్ వాళ్ళకి ఉంటుంది. అంటే అప్పట్లో యాపిల్ అధినేత టిమ్ కుక్ కూడా ఇలానే బెదిరించారు కదా, భారత్ లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టకూడదు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అని. సో ఆ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ వీటిలో సుందర్ పిచ్చయ్ కావచ్చు, మన సత్యనాథన్లో కావచ్చు, వాళ్ళు మాత్రం హైయర్ మేనేజ్మెంట్ మాత్రం హైర్ చేసుకుంటున్నారు. అక్కడ లోవర్ మేనేజ్మెంట్ హైరింగ్ ప్రాసెస్ ఆపుతారా? ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇండియన్ బేస్డ్ కంపెనీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీస్ అక్కడ ఉన్నటువంటి చెలెన్ వ్యాలీలో ఎంతమంది ఉన్నారు? 1 lakh మనం మాట్లాడుకున్నాం ఇంత ముందు కూడా. 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి నాట్ ఎ స్మాల్ నెంబర్ అండి, డైరెక్ట్ గా అక్కడ సిటిజన్స్ కే. సో ఈ వీటికన్నిటికీ ఆన్సర్ లేదు తన దగ్గర. సో మనం ఇంకొకటి కూడా అక్కడ F-35 మిసైల్ ఏదైతే ఉన్నాయో సో మనం పర్చేజ్ చేయలేదు, వాళ్ళు ఆఫర్ చేశారు. ఎందుకు చేయలేదు మనం అంటే దే హ్యావ్ ఇంటర్నల్ టర్మ్స్. ఏంటి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? మనకు టెక్నాలజీ ఇవ్వరు, నాలెడ్జ్ షేర్ చేయరు, జస్ట్ వాళ్ళ ఎక్విప్మెంట్ మనం తీసుకోవాలి. ఆల్మోస్ట్ 100 అనుకుంటాను నేను F-35 దే ఆఫర్డ్ యాక్చువల్లీ. కానీ అక్కడ మనం జాయింట్ ప్రొడక్షన్ ఉండాలి. జాయింట్ ప్రొడక్షన్ ఉండింది అనుకోండి,
ఏమవుతుంది, మనం F-35 తీసుకున్నాం, రేపు పొద్దున్న పాకిస్తాన్తో మనకి యుద్ధము. ఆ టైంలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి యుఎస్తో. ఆ టైంలో మనం ఏం చేస్తాం, అతను తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి మనం F-35-100 మనం తీసుకున్నాం అనుకోండి, జాయింట్ ప్రొడక్షన్ ఇండియాలో ఇవ్వట్లేదు, తను డైరెక్ట్ గా సెల్ చేస్తున్నాడు, బై అండ్ సెల్ కాన్సెప్ట్ తోనే వెళ్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో రేపు వార్ వచ్చినప్పుడు దానికి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేకపోతే దాని స్పేర్ పార్ట్స్ కావచ్చు, మనం రిక్వెస్ట్ చేస్తే తను ఇస్తాడా? హీఈస్ క్రియేటింగ్ ద డిపెండెన్సీ. సో మనం వీలైనంత వరకు ఆ డిపెండెన్సీని తగ్గించుకోవాలి, మన అప్ స్కిల్స్ ఫోకస్ చేయాలి. మనం ఇక్కడనే ఎంప్లాయ్మెంట్, ఇక్కడ క్లౌడ్ ఉంది హ్యాపీగా, వాళ్ళేంటంటే మనకు హైరింగ్ ప్రాసెస్ ఆపేది, అది ఇంపాసిబుల్. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఐటీ ఏరియాస్ అని చెప్పొచ్చు స్ట్రైట్ అవే.